పారిశ్రామికవేత్త పోతుగుంట శ్రీధర్ నాయుడు జన్మదినం సందర్భంగా వేదాయపాలెం సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వేదాయపాలెం సెంటర్ దగ్గర పోతుగుంట శ్రీధర్ నాయుడు అభిమానులు, స్నేహితులు, వేదాయపాలెం సెంటర్ మిత్రమండలి సభ్యులందరూ కలిసి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు కేకును తినిపించుకుంటూ పోతుగుంట శ్రీధర్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొగరాళ్ల సురేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునే పారిశ్రామికవేత్త పోతుగుంట శ్రీధర్ నాయుడు జన్మదిన వేడుకలను వేదాయపాలెం సెంటర్ మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పోతుగుంట శ్రీధర్ నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. అనంతరం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పోతుగుంట శ్రీధర్ నాయుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మురహరి, చెక్క సునీల్, టీడీపీ సీనియర్ నాయకులు శాంతి నాయుడు, తెలుగుదేశం పార్టీ 28వ డివిజన్ ఇన్ఛార్జ్ మాలేపాటి వెంకటేశ్వర్లు, రాంబాబు, శ్రీనివాసులరెడ్డి, ఈశ్వరయ్య, లింగాల కృష్ణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, స్నేహశీలి, 10 మందికి సాయం చేసే వ్యక్తి శ్రీ పోతుగుంట శ్రీధర్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా వేదాయపాలెం మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో 10 కాలాలు ఉండి పేదవారికి అదేవిధంగా స్నేహితులకి వాళ్ళు సాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు వేదాయపాలెం మిత్రమండలి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ పోతుగుంట శ్రీధర్ నాయుడు గారు 100 రోజులు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వేదాయపాలెం మిత్రమండలి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటూ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సహచర మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, తను ఎంతో మంచి వ్యక్తి, స్నేహశీలి, ఏదైనా ఆపదలో ఉంటే ఎవరికైనా సహాయం చేసే వ్యక్తి. అదేవిధంగా ఏదైనా అన్న ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి ఎప్పుడన్నా నేను కూడా ఒకరోజు అడిగితే ఆయన తల్లి అంటే అడగక ముందే ఆయన వెంటనే ఆ కార్యక్రమానికి సంబంధించినప్పుడు ఆయన నాకు కొంచెం అమౌంట్ పంపించడం అంటూ జరిగింది. ఇలాంటి మంచి వ్యక్తులు మాకు ఈ ప్రాంతంలో ఉండడం, అదేవిధంగా 28వ డివిజన్లో చైతన్యపురి కాలనీలో ఆయన నివాసం ఉండడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఎవరన్నా ఏదైనా హెల్త్ బాగలేకపోయినా కానీ ఏదైనా చిన్న చిన్న విషయాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు అందించడం అంటూ జరుగుతుంది. అలాంటి మంచి వ్యక్తి గిరిజనాభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త పోతుగుంట శ్రీధర్ నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వేదాయపాలెం సెంటర్లో ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలనేది ఆలోచనతో మేమందరూ కూడా విద్యా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు వేదాయపాలెం సెంటర్లో 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క వేదాయపాలెం సెంటర్లో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కానీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక వర్గానికో కులానికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటారు. వారు ఎవరు పోయినా సరే పార్టీలకు అతీతంగా ఎవరు పోయినా సరే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే వాళ్ళకి సహాయం చేసేటువంటి మంచి గుణం అనేటువంటి వ్యక్తి. ఆ విధంగా ఈరోజు వేదాయపాలెం సెంటర్లో ఇంతమంది కూడా అందరం కూడా పార్టీలకి సంబంధం లేకుండా అందరం కలవడం, ఈ కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమాల్ని మేము ఈ విధంగా ఆనందోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా అరుదుగా ఉన్నటువంటి సందర్భాలు. వారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి చెంది పోయి ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మాలాంటి ఇంకా మేము చేసేటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా వారు కూడా మాకు సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలుగా వారు తోడ్పడాలని కోరుకుంటూ వారి యొక్క ఆరోగ్యం బాగుండాలా, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలా
అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు వేదాయపాలెం సెంటర్లో ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని అందరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.